ఏం ఆలోచించుకున్నావే? వైశ్యకు చెప్పేశానే, ఇంకా ఈ నాటకాలన్నీ ఆడలేనని. ఈ విషయం మీ అత్తకు తెలిసిందే అనుకో. అయితే ఏంటి, రమ్మను. అత్తయ్య ముందు కూడా 2 పీక్తా, పంది దున్నపోతు అని కూడా అంట. నేను వైశ్యని ఇష్టపడి తప్పు చేశానేమోరా. ఎందుకు అలా అనుకుంటున్నావురా? మన కోసం ఎదురు చూసే వాళ్ళని ఏడిపించడం చాలా ఈజీ బావా, కానీ వాళ్ళని మళ్ళీ నవ్వించడం చాలా కష్టం. నువ్వు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలనే వాళ్ళలో నేను ఒకదాన్ని. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి బావా, ఉంటావు కదా? బాధపడకరా, ఒకరితో మనం కలిసి నడవాలనుకున్నప్పుడు ఇలాంటి బాధలు తప్పవురా. సారీ బావ నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే, సారీ బావ నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే మరి రావా వైషు? ఫీలింగ్స్ రావా? నువ్వు నా మరదలవి. నైట్ అయితే నీ ఫ్లాట్కి వస్తున్నా, ఒకే సోఫాలో పడుకుంటున్నావు, ఒకే బెడ్ మీద తిరుగుతున్నావు. ఎంతసేపు ఫీలింగ్స్ వచ్చే ఫీలింగ్స్ రాకపోతే నేను చెక్కగాడినా? అమ్మా వైషు ఎక్కడ? లోపలుందిరా, వెళ్ళి చూడు. వైషు 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 హాయ్ బావా, నేను వైషు, గుర్తుపట్టలేదా? నేను వైష్ణుని బావా, గుర్తుపట్టలేదా? అమ్మని చిన్నప్పుడు ఫోటో చూపిస్తే చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కదా. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. బావా, నువ్వు వైషు ఏంటి? అవును బావా, నేనే నీ మర్దల్ని. మరి నువ్వు నా మరదలైతే నాకు మరదలుగా యాక్ట్ చేస్తే అసలు అమ్మాయి ఎవరు? బావా, తిన్న ఫ్రెండ్ నిక్కీ. నిక్కీ, నైస్ మీటింగ్ యూ నిక్కీ. బాగున్నారు ఇద్దరు, చక్కగా ఉన్నారు. తనని పంపింది నేనే బావా. హో, అంటే ఇద్దరు కలిసే నన్ను బకరాన్ చేశారన్నమాట. బకరా కాదు. బకరాన్ కాదు, బలిపశువం చేశారు అంటావు, అంతేనా? బావా, అసలు ఏం జరిగిందంటే, ఏంటే అలా ఉన్నావు? ఇంట్లో మా బావకిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. వావ్, కంగ్రాట్సే. ఏది ఫోటో చూపించు. నాకే ఎలా ఉంటాడో తెలీదే, నేను చూడలేదు. చూడకుండానే ఇష్టపడ్డావా? ఇష్టం లేదు, ఏం లేదు. మా నాన్నేమో ఎవరొచ్చినా మదన్కిచ్చి పెళ్లి చేస్తా అని చెప్తున్నారు. చేసుకునేది నువ్వు, మీ నాన్న కాదు. అయినా పెళ్ళంటే ఎన్ని ఆలోచించాలి? వాడు మంచోడా ముంచేవాడా, తాగుబోతా తిరిగిపోతా, ఇవేవి ఆలోచించకుండా పెళ్ళెలా చేసుకుంటావు? అందుకే కదా భయపడుతున్నా. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాగా.
ఏం చేస్తావే? నీ ప్లేస్లో నేను వెళ్తా. ఏంటి? వాడు మంచోడా కాదని తెలుసుకుంటా. మంచోడనుకో నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. అదే నువ్వు వెళ్ళావనుకో వాడు మాయ మాటలు చెప్పేసి నేను బుట్టలో వేసుకుంటాడు. అసలే నువ్వు తింగరదానివి, ఈజీగా నమ్మేస్తావు. అది కూడా కరెక్టేనే. అందుకే నేను వెళ్తా అంటున్నా. నువ్వు టెన్షన్ పడకు. నువ్వు నా కోసం ఎన్ని చేసావు, ఈ మాత్రం చేయలేనా నేను? నేను ఒక కరుడు గట్టి నేరస్తుండే. నా గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఏజెంట్ ఇది. దాని ఎంక్వైరీకి పంపించిన ఆఫీసర్ నువ్వు. బాగున్నారు. సారీ బావా, హర్ట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. మరి ఇంకేంటి నీ ఇంటెన్షన్? క్లియర్గా తెలుస్తుంది కదా హర్ట్ చేయడానికి వచ్చినట్టు. ఒక్క డెసిషన్ మీదే అమ్మాయి లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది బావా. వచ్చేవాడు ఎలాంటోడో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటాం చెప్పు? ట్రై టు అండర్స్టాండ్. మీది మాత్రమే లైఫ్, మాది కాదు, అంతేనా? రేపు వచ్చే అమ్మాయి అలాంటిది. అమ్మలా చూసుకుంటుందా, నాన్నలా కేర్ చేస్తుందా, రేపు పొద్దున్న గొడవ చేసి సర్దుకుంటుందా, అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోద్దా? అమ్మ నాన్న బాగా చూసుకుంటుందా, భారంగా ఉన్నారని చెప్పి వదిలేమంటుందా? ఇలాంటి భయాలు మాకు ఉంటాయి వైషు. పెళ్ళంటే మేము కూడా 1,00,000 ఆలోచిస్తాం. సారీ బావా. నీ ఇంటెన్షన్ తప్పు అనట్లేదు వైషు. మీరు ఇదంతా చేశారు చూడు, ఇది తప్పు అంటున్నా. ఇది తప్పు. సారీ బావా, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా నేను చూసుకుంటాను. ఇంకోసారి బకరా అవ్వాలా నాకు కూడా లేదులే. హలో, చెప్పమ్మా. ఎక్కడున్నారా? పక్కనే ఉన్నాం. ఒకసారి వైషుకు ఫోన్ ఇవ్వు. ఇదిగో అమ్మా. 2 minutes నిక్కి. నేను చాలా నమ్మాను నిక్కి. అమ్మ చెప్పింది కదా, మరదల్ని ఇష్టపడాలని నేను ఇష్టపడలా. చూడంగానే నువ్వు నచ్చావు కాబట్టే ఇష్టపడ్డా. నేను నీకోసం చేసే ప్రతి పని నీ మీద ప్రేమతోనే చేశా. నేను నీకు నచ్చాలనే చేశాను. మదన్ నేను చెప్పేది విను. నన్ను మాట్లాడి నిక్కి, నన్ను మాట్లాడి. నువ్వేదో ప్లాన్తో వచ్చావనో, నాటకాలు ఆడేవనో కోపం రావట్లా. నేను నిన్ను ఇష్టపడతానని తెలిసినా కూడా నువ్వు నన్ను నమ్మించావు చూడు, అక్కడ బాధేస్తుంది. ఇప్పుడెప్పుడు నైట్ అవుద్దా, ఇప్పుడెప్పుడు దీని దగ్గరికి వెళ్ళిపోతామని తెగ్గ వెయిట్ చేశానే. నీ కోపం, నీ అలక, నువ్వు నా మీద చూపించే కేర్, ఇదంతా అబద్ధమే కదా నీకు? అంతా ఫేకే. కానీ లైఫ్లో ఒక జరిగితే బాగుంది అనిపిస్తుంది నీకు. నీ ప్రేమ, నీ కేర్, ఇదంతా నిజమైతే బాగుంది అనిపిస్తుంది. నా నమ్మకం కూడా నన్ను ఇంతలా మోసం చేస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు. కానీ సూపరే, బాగా యాక్ట్ చేసావు. ఏంటత్తా, ఫుడ్ రెడీయా? వచ్చేసారా? కూర్చోండి. ఫుడ్ రెడీని. హైదరాబాద్ కాఫీ ఎలా ఉంది? బాగుందత్తా. అరే, తను హైదరాబాద్కి కొత్త కాబట్టి నువ్వే రేపటి నుంచి దగ్గరుండి సిటీ మొత్తం తిప్పి చూపించాలి, సరేనా? టైం ఉంటే తీసుకెళ్తానమ్మా. టైం ఉండి తీసుకెళ్లడం కాదు, టైం క్రియేట్ చేసుకోవాలి. పెళ్ళంటే ముహూర్తం పెట్టేస్తే అయిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, కలిసి నవ్వాలి. అప్పుడే ఒకరంటే ఒకరికి తెలుస్తుంది. సినిమాకి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, ఐస్ క్రీమ్ తినండి, గొడవలైనా పెట్టుకోండి. అప్పుడే ఒకరేంటో ఒకరికి అర్థమవుతుంది. సరే అమ్మా,
ఏమ్మా ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను మావయ్య. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏంటే కోడల పిల్ల ఫస్ట్ టైం ఇంటికి వస్తే పప్పు చేస్తావా? చెప్పమ్మా, నీకేదంటే ఇష్టం? చేపలు, రొయ్యలు, మటన్, చికెన్? అయ్యో మావయ్య. నీకు మొహమాటం బాగా ఎక్కువలాగా ఉంది. నైట్కి మటన్ తీసుకొస్తా, సరేనా? సరే. కోడలంటే మా అంగారికి ప్రేమ ఎక్కువే. సరే, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉండండి, ప్లేట్ తీసుకొస్తాను. బండి ఆగిపోవడం ఏంటి? ఏంటో ఈరోజు నా అదృష్టం అస్సలు బాగలేదు. బానే ఉంది. ఎవరి అమ్మాయి పాల మిగడలా తెల్లగా ఉంది? ఒక రాయేసి చూద్దాం. వర్కౌట్ అయిందనుకో నేను ఒక ఇంటి వాడిని అయిపోవచ్చు. చూడ్డానికి చక్కగా ఉన్నారు. మీ పేరేమిటి? నా పేరుతో నీకేంట్రా పని? పోని గోత్రమైనా చెప్పండి. రేయ్. అయ్యో రామా, మొదటి మాటలోనే రా అనేసారు. అయినా అమ్మాయిలు రా అంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారులేండి. నీ బాధ ఏంట్రా? బాధ కాదండి, ఈరోజు మిమ్మల్ని కలవాలని నాకు రాసి పెట్టుందేమో, అందుకోసమే నా బండి ఆగిపోయింది. ఏ పెట్రోల్కి డబ్బులు లేవా? చిచి, ఫుల్ ట్యాంక్ కొట్టించానండి. మరి ఇంజన్ బోర్కొచ్చిందా? ఆ? మీరు ఏ ఇంజిన్ గురించి మాట్లాడుతున్నారు? బండి గురించే. ఓహో, అయితే ఓకే. మీ నెంబర్ ఇస్తే రేపు వీడియో కాల్ చేసి మీ పేరు మీద అర్చన చేపిస్తా. అక్కర్లేదు. పోనీ నా నెంబర్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా గుడికొచ్చినప్పుడు ఒక్కసారి కాల్ చేయండి, మీకు పులిహోర దద్దోజనం ఫ్రీగా ఇప్పిస్తాను. అవసరం లేదు. మీరు మొహమాట పడకండి, నా నెంబర్ తీసుకోండి. రేయ్, ఇంకొకసారి నన్ను విసిగిచ్చావనుకో. నువ్వేంట్రా ఇక్కడ? రే, నా బండి ఆగిపోయిందిరా. బయట ఒక చిన్న పని ఉంది, నీ బండిస్తే వెళ్ళొస్తాను. లేదు, నేను తింటూ బయటికి వెళ్తున్నా. ఏంటి, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఆ, అయినా పైన నీ మరదలు పెట్టుకుని కింద ఈ అమ్మాయితో బయటికి వెళ్ళడానికి సిగ్గులేదేమిట్రా నీకు? తినే నా మరదలరా. ఆ? తిని నీ మరదలు అవడం ఏమిట్రా? అవును, ఇన్ని రోజులు మరదలని చెప్పి మరదలుగా యాక్ట్ చేసిన అమ్మాయి మరదలు కాదు. ఇప్పుడు నీ పక్కన ఉంది చూడు, తనే నా మరదలు. ఏమిట్రా ఈ షాకులు? అసలు ఏం జరుగుతుందిరా? తనెక్కడా? వసు ఎక్కడా? మీరేం చేశారు? ఏం జరుగుతుంది? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. రే, నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే టైం ఇప్పుడు నాకు లేదు. నేనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా, తర్వాత చెప్తా. దా వైషు. వైషు వీడు మరదలు కాదంటాడేమిటి? అయినా మనకు మరదలు కాదు, వసు ఇంపార్టెంట్. సర్లే, మన బండి బాగు చేయించుకుందాం. నిక్కీ, తిన్నావా? లేదే, తర్వాత తింటా. సరే తినేసేయ్, నేను బయటకెళ్ళొస్తా.
ఏంటి? రా అత్త. అరే ఏమైందో చెప్పే. కూర్చో చెప్తా. హా చెప్పు. అత్త, నీకొకటి చెప్పాలి. తను అన్నిసార్లు వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడలేకపోయావా? అబద్ధమాడిందని తెలిసాక ఇంకేంట్రా మాట్లాడేది? ఒకసారి మాట్లాడితేనే కదా తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలిసేది. అయినా తను నిజంగానే నటించుంటే ఇన్నిసార్లు నీ దగ్గరికి వచ్చే అవసరం తనకేంట్రా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటే? ఏం లేదు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది కానీ చెప్పు. వసు, నాకు భయం వేస్తుంది. ఎందుకు? వైషు వచ్చాక మదన్ మెల్లగా నాకు దూరం అవుతున్నాడు అనిపిస్తుంది. అది తప్పదు కదే. వైషు ఎప్పటికైనా తన కాబోయే వైఫ్. అదే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానే. నువ్వు మదన్ని లవ్ చేస్తున్నావా? సరిపోయింది. రోజు నా వెంటే తిరిగేవాడు, నా కోసం టైం పెట్టేవాడు, ఎంత హర్ట్ చేసినా తీసుకునేవాడు, ఏం చేసినా భరించేవాడు. ఇప్పుడు సడన్గా ఇంకొకరికి సొంతమవుతుంటే నేను తీసుకోలేకపోతున్నానే. సరే, ఒక్క విషయం అడుగుతా చెప్పు. ఇంట్లో వాళ్ళు డీప్గా ఫోర్స్ చేసి నువ్వు చచ్చినట్టుగా నీ మరదలనే చేసుకోవాలంటే ఇష్టపడ్డావా, లేక నీకు నచ్చింది కాబట్టి ఇష్టపడ్డావా? నచ్చింది కాబట్టి ఇష్టపడ్డా. మరి దేనికిరా ఈ ఆలోచన? తను నాటకం ఆడడం తప్పే అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు యాక్సెప్ట్ చేయడంలోనే కదా తన ప్రేమ ఏంటో తెలుస్తుంది. సరే, నీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటి? ఒకరు మనకు దూరం అవుతున్నారని తెలిసినప్పుడు ఇక్కడ పుట్టే పెయిన్ ఉంటుంది చూడు, దాన్నే ప్రేమ అంటారు. మరి నమ్మకం అంటే? ఇన్నడ్డొచ్చినా ఒకరు మన చెయ్యొదలరని ఫీలింగ్ ఉంటా చూడు, అదే నమ్మకం అంటే. మరి ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ భయం? ఎందుకంటే నమ్మిన వాళ్ళనే ఎక్కువగా కోల్పోతాం కాబట్టి. కోల్పోకుండా ఉండాలంటే ఫైట్ చేయాలి. మరి ప్రేమన్నాక మనస్పర్ధలు వస్తాయి, గొడవలు అవుతాయి, తప్పులు జరుగుతాయి. తప్పును సరిదిద్దుకొని పక్కన నిలబడ్డమే నిజమైన ప్రేమ అవుతుంది. అబద్ధం చెప్పిందని శిక్షించడం ఈజీయే, కానీ అబద్ధం వెనుకున్న ప్రేమను గుర్తించడమే కష్టం. తప్పే ముఖ్యమనుకుంటే మనిషిని మర్చిపో, మనిషే ముఖ్యమనుకుంటే తప్పుని మర్చిపో. ఫస్ట్ పెళ్ళనగానే భయమేసిందత్తా. కానీ బావతో ట్రావెల్ అయ్యాక ఆ భయం కాస్త ప్రేమలా మారింది. బావ చాలా మంచోడత్తా, ఎవరికైనా ఈజీగా నచ్చేస్తాడు. నేను నిక్కిని వదులుకోలేనురా. నేను మదన్ని వదులుకోలేనే. ఏం చేసినా సరే అమ్మకి నిక్కి నచ్చేలా చేయాలి. త్వరగా బావకిచ్చి పెళ్లి చేసేయండి అత్తా, బాగా చూసుకుంటాను. బావ నిన్ను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడే? నేను నిక్కినే పెళ్లి చేసుకుంటాను రా. వాడి కోసం ఏం చేయడానికన్నా రెడీ.